నమస్తే. అనురాధ నక్షత్రం వాళ్ళకి 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు ఒక చిన్న ప్రిన్సిపల్‌ని పాటించడం ద్వారా హోల్ ఇయర్ అంతా చక్కగా ముందుకెళ్ళిపోతారు. చాలా ఉన్నతంగా ఎదుగుతారు. ఆ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ స్నేహం ద్వారా మీకు బలం వస్తుంది. విశ్వాసం ద్వారా విజయం వస్తుంది. అంటే నమ్మకం ద్వారా మీకు విజయం వస్తుంది. అలానే స్నేహితుల ద్వారా మీకు చాలా బలం వస్తుంది. వేరే లాంగ్వేజ్లో చెప్పాలంటే స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్రెండ్షిప్ ఆర్ నెట్వర్క్, సక్సెస్ త్రూ ట్రస్ట్. అంటే మీరు నమ్మకంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే వేరే వాళ్ళ ద్వారా నెట్వర్క్ క్రియేట్ చేయటం, ఫ్రెండ్షిప్స్ ద్వారా ఇది ఫాలో చేయగలిగితే మీరు ఈ వచ్చే ఇయర్ అంతా 2026లో అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివరాలు చూసే ముందు కనుక చూసుకుంటే మీకు శని ద్వారా మీకు మిత్రతారలో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీ మీకు ఫ్రెండ్స్ ద్వారా వస్తుందని గమనించుకోవాలి. గురువు ద్వారా మీకు మంచి ఆశీర్వాదం వస్తుంది. కానీ ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్షన్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, రాహువు ద్వారా మీకు పవర్ఫుల్ నెట్వర్కింగ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో నెట్వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం చాలా చాలా చక్కగా ఉంటుంది. కేతు వల్ల ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే మిమ్మల్ని మీరు ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బయట ఎక్స్టర్నల్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అంతేకాకుండా పెద్దవాళ్ళ ద్వారా ఆశీర్వాదం వచ్చేస్తుంది. కానీ ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెబిలిటీ మీకు చాలా ఎక్కువ ఉంటుంది అని గమనించుకోవాలి. ఇది మీకు టోటల్గా 2026లో ఎలా ఉంటే మీకు వస్తుంది సక్సెస్, ఎలా ఉండబోతున్నారని రెండు విధాలుగా మీరు గమనించుకోవచ్చు. మీరు ఇందులో వృత్తిపరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది, మీకు వృత్తిలో టీం వర్క్ చేయటం చాలా ఇంపార్టెంట్. అందరితో కలిసిపోయి చక్కగా తలలో నాలుగులాగా ముందుకెళ్ళిపోగలిగితే మీకు ప్రొఫెషన్లో చాలా బాగుంటారు, వృత్తిలో చాలా బాగుంటారని గమనించుకోవాలి. నెక్స్ట్ ఆర్థికంగా కనుక చూసుకుంటే స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది విత్ సపోర్ట్. మంచి సపోర్ట్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, చాలా స్టేబుల్గా ఉంటారని గమనించుకోవాలి. అలానే వివాహానికి సంబంధించి మ్యారేజ్ బాండింగ్ కనుక చూసుకుంటే దంపతుల మధ్య అన్యోన్యత చాలా ఎక్కువగా ఉండి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం టెన్షన్స్ ఎక్కువగా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి టెన్షన్ ఎక్కువగా గురి కాకుండా మీరు చక్కగా యోగా, మెడిటేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.